ఆ రాజు దివ్య సేవ చేయను. యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నిలువగా, యేసు తోటివిగాను వెడలను, యేసు తోటివిగాను పోదమా. అడ్డుగా వచ్చువై ఎల్వను యుద్ధనాదం. మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట్లోకి వెళ్ళేది ఏది కూడా అపవిత్రమైతే తింటామంటే మనం, చేదైతే తింటామా? గమనించినది, చేదైతే తింటామా? సత్యాన్ని విడిచిపెట్టారట. ఈ సత్యాన్ని దేనికి మార్చుకున్నారు? అసత్యమైన దాన్ని, ఏదైతే అసత్యంగా ఉన్నదో దానిగా మార్చుకొని ఏం చేస్తున్నారు? వీళ్ళంతా సాగిలపడుతున్నారు.